నాకున్న పేరు సగం మొత్తం దెంగేసింది అనమాట ఒక్క వీడియో తోటి. కనీసం ఆ కామెంట్ పెట్టేటప్పుడైనా కొంచెం ఆలోచించి పెట్టండి గైస్. అర్థమవుతుందా? ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసు ఆ కామెంట్లు చూస్తుంటే. మీ ఛానల్ లో పెట్టానంటే పెట్టిన హాఫ్ అన్ అవర్ కి ఫోన్ చేసి డిలీట్ చేయి, ఇరుపుద్దాంతో ఎందుకు స్టోరీ పెడుతున్నాను, నన్ను ఎందుకు తిడుతున్నావే నువ్వు? నువ్వేమన్నావు తెలుసా? అందులో పార్ట్నర్ అన్నావు. ఈ రోజు వరకు నేను ఎవరైనా అబ్బాయితో అంత క్లోజ్ గా మాట్లాడిన వీడియోస్ చూపించండి. మీరు ఇంతమంది అబ్బాయిలు వచ్చినా అట్లా కాదు నాన్న అని కూడా మాట్లాడు. అట్లా కాదు నాన్న, ఇట్లా నువ్వు వచ్చి మాట్లాడు, ఎందుకు దూరం ఉండంటే. ఇప్పుడు మా అమ్మ ఉంది, నేను సడన్ గా జ్వరం వచ్చిందని ప్రాంక్ చేస్తేనే ఫోన్ చేసి ఏమైంది నాన్న, ఏమైంది, జ్వరం వచ్చిందా, రావాలా హైదరాబాద్. మా అమ్మకి బస్సు ఎక్కడం రాదు, కానీ నా కోసం హైదరాబాద్ వస్తుంటది. మరి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఆలోచించు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గలీపోరి. సో నేను మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇన్ని రోజులు నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తారో కామెంట్ లో నన్ను ఎంత మంచిగా, నాకున్న పేరు సగం మొత్తం దెంగేసింది అనమాట ఒక్క వీడియో తోటి. సో సాయి గారి వీడియో పెడితే ఆయనకు సపోర్ట్ చేస్తారు, నేను వీడియో పెడితే నాకు సపోర్ట్ చేస్తారు. కానీ నేను ఎమోషనల్ అయితే నాకు సపోర్ట్ చేస్తారు, వాడు ఎమోషనల్ అయితే వాడికి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ జరిగేటివి ఏం మీకు తెలియదు కదా. మీరు ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతూనే ఉంటారు, లంజే వింజే అని చెప్పి. కనీసం ఆ కామెంట్ పెట్టేటప్పుడైనా కొంచెం ఆలోచించి పెట్టండి గైస్. అర్థమవుతుందా? ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసు ఆ కామెంట్లు చూస్తుంటే. ఇన్ని రోజులు అన్ని మీరే అనుకొని ఉన్నా నేను. సో నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకుంటున్నా. మౌనికక్కను కూర్చోబెట్టి మౌనికక్కతో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. బ్రో ట్రావెల్ సీరియస్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. జోక్ ఏం లేవు, చెప్పు. ఏం కాలేదు, షార్ట్లు వేసుకోండి, పిచ్చి పువ్వులా ఉన్నప్పటికీ జోకులు చేయక మౌనికక్క. కాదు, ఫస్ట్ మనం ఏమనుకున్నాం చెప్పు. నువ్వేమన్నా వస్తే పోనే ఏదైనా అబ్బాయి దొరుకుతాడేమో స్టోరీ పెట్టేయని అన్నావు. స్టోరీ పెట్టిన అబ్బాయి అయినా అమ్మాయి ఫోన్ చేసి నువ్వు గుద్దలు నేను చెప్తా. స్టోరీ పెట్టినా నేను నిన్ను అడుగుతున్నా, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. నేను నిన్ను అడుగుతున్నా, స్టోరీ పెడదామే, ఎవరైనా వస్తారు మీ ఛానల్ కి, అమ్మాయిలైనా అబ్బాయి అయినా గ్యాంగ్ లెక్క అయినా వీడియోలు కొట్టొచ్చే పెట్టు అని అన్నావు. గ్యాంగ్ లెక్క అయినా ఉంటది కదా మీ ఛానల్ లో పెట్టానంటే పెట్టిన హాఫ్ అన్ అవర్ కి ఫోన్ చేసి డిలీట్ చేయి, ఇరుపుద్దాంతో ఎందుకు స్టోరీ పెడుతున్నాను, నన్ను ఎందుకు తిడుతున్నావే నువ్వు? నువ్వేమన్నావు తెలుసా? అందులో పార్ట్నర్ అన్నావు. పార్ట్నర్ మీన్స్ నా దృష్టిలో పార్ట్నర్ అంటే యాజ్ ఏ పక్కన అంటే అది తప్పుగా నువ్వెక్కడ పోటీ అవుతావో. ఇప్పుడు పబ్లిక్ ఆల్రెడీ కామెంట్లో నేను దిగుతూనే ఉన్నారు, వేసుకుంటున్నారు. వాడు వీడియో కొడితే వాడికి సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు వీడియో కొడితే నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక క్లారిటీ లేదు. ఒక అమ్మాయి లైక్ ముడ్డ కొడిసిన పక్కన పెడితే సాయననే మంచోడు. నాకు అర్థమైతే నేను ఫస్ట్ డిసిజన్ తీసుకునేటప్పుడు కూడా నేను వీడియో పెట్టినా మౌనిక. ఏమొస్తే అవే మేము పాజిటివ్ గా తీసుకొని చేస్తాం. నేను సింగిల్ గా వీడియో కొడదాం అనుకుంటున్నా, మీరు సపోర్ట్ చేస్తారా అక్క? ప్లాన్ ఏంటి తెలుసా గైస్? ఒకవేళ సాయి అప్పటికి ఆఫ్ కెమెరా జరిగింది, ఆఫ్ కెమెరా గురించి చెప్తున్నా. ఎప్పుడు చెప్పాలనుకోలే. సాయి గడికి ఫోన్ చేసి వస్తావా రావా అంటే, ఎవరితో అయినా వీడియో చేసుకో, నాకు సంబంధం లేదు, ఫోన్ పెట్టి దింగని కట్ చేసింది. మళ్ళీ అయినా సరే సెకండ్ వీడియో ఎవరైతే టెర్రస్ మీద ఒక్కటి కూర్చొని వీడియో కొట్టిందో అప్పుడు కూడా అంతకు ముందు రోజు, అరే ఏదైతే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా మనం వీడియోలు కొడదాం, నువ్వు వస్తున్నావు లేదంటే నాకు రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నాకు వచ్చే మూడ్ లేదు, నా మెంటల్ ప్రెషర్, నా స్టేటస్ బాగాలేదు, నేను రాను అంటే ఆ పిల్ల అప్పుడు అది ఏడ్చుకుంటే ఆ డిసిషన్ తీసుకున్నా. సో నేను ఫస్ట్ డే కూడా మిమ్మల్ని అడిగిన, నేను మా ఫ్యామిలీ తర్వాత నేను మీరే అన్ని అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు కూడా నాకు లేరు. నిజంగా నేను చాలా హర్ట్ అయినా. నాకు కొన్ని
కామెంట్ చూస్తుంటే నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా. ఆ లంజే ఆ ఉండా అసలు అవన్నీ ఎట్లా పెట్టబోదు అవుతుంది నాకు అర్థం కాదు. అదే మేము ఇద్దరం కలిసి ఉంటే అప్పుడు సాయిసన అన్న వదినా అని పెడతారు. ఇప్పుడు కూడా అదే పెట్టొచ్చు కదా, అదే పెట్టాడు కదా. కానీ ఆ మాటలేంది ఒక అమ్మాయిని అనే మాటలు మీకు తెలుసా? బ్రేకప్ అయితే ఒక అమ్మాయి ఎట్లుండగలదని చెప్పి నేనేమనుకున్నా, వీడియోస్ బ్రేకప్ అయినా సరే నేను వీడియోస్ చేసుకుంటా, ఒక 10 మంది నాలుక కూడా ఉండాలి, నేర్చుకోవాలి, సింగిల్ ఉండాలని చెప్పి నేను అట్లా అనుకుని నేను వీడియోలు కొట్టినా. నేను సింగిల్ వీడియోలు, మీరు అన్నారు సింగిల్ వీడియోలు కొట్టక్క మేము సపోర్ట్ చేస్తాం అక్క, సాయన లేకపోతే ఏంది, నువ్వు మంచి డిసిజన్ తీసుకున్నావు కానీ నన్ను అన్నారు. ఎప్పుడైతే ఆయన కెమెరా ముంగటికి రాగానే ఆయనకు సపోర్ట్ చేస్తారు. అవును సనక్క తప్పు చేసింది, సనక్క వేరే చూసుకుందేమో అని చెప్పి. నేను ఎవరిని చూసుకున్నా ఈ రోజు వరకు? నేను ఎవరైనా అబ్బాయితో అంత క్లోజ్ గా మాట్లాడిన వీడియోస్ చూపించండి మీరు, ఇంతమంది అబ్బాయిలు వచ్చినా. చెప్పండి. అసలు నాకు అసంటి ఉద్దేశం కూడా లేదు, నాకు నా మైండ్ కూడా అసంటి ఆలోచన కూడా లేకుండా అబ్బాయిలతో వీడియోలు కొట్టాలని చెప్పి. ఇక్కడ కాల్ చేసి ఒక పర్సన్ నన్ను రెచ్చగొట్టి చేసుకో, నువ్వేం బిక్తావు ఇక్కో, నీతో ఏం కాదు, నువ్వు నన్ను వదిలి ఎట్టు పోవు, నాకు తెలుసు నీ గురించి, పడుండు చావు, నేను రాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, ఏడైనా తిరుగుతా, నీకెందుకు అని మాట్లాడితే ఎవరికైనా గుద్దలో కాలుతుంది. నేను కావాలనే చేసిన, నేను కావాలని చేద్దాం, ఆ వీడియోలైనా కొడితే కనీసం వస్తాడేమో. వీడికి 1 month అవుతుంది మేమిద్దరం కలిసి లేక. ఎంత బాధ ఉంటుంది యాజ్ ఎ లవర్ గా. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం ఒక రిలేషన్ లో. 1 month అయిపోయింది, ఇప్పటి వరకు లేదు, ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆ స్టోరీలు పెట్టుకుంటాడు, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఫక్ ఎవ్రీవన్ అని చెప్పి. అది ఎవరి కోసం పెడుతున్నాడు? ఆ వాడుగారు అవి కరెక్ట్ అనిపిస్తాయి అందరికి. నేను మాట్లాడితే తప్పు అయిపోతుంది. లంజే ముండా ఎవరు చూసుకున్నావు, అసలు ఆ మాటలు ఎంత హట్టింగ్ అనిపిస్తుంది. లంజ అంటే పదానికి అర్థం తెలుసా? మీరు నన్ను తిడుతున్నారు, మా అమ్మని తిడుతున్నారు. ఇవే అవన్నీ మా అమ్మ చూసింది అనుకో, నన్ను తీసుకొచ్చి చెప్పు అంటే కాల్ చేసి పొద్దు నుండి సన వాళ్ళ అమ్మ ఈ రోజు నాకు దగ్గర 6 సార్లు 7 సార్లు కాల్ చేసింది. నేను అక్కడికి వస్తే మౌనిక దాన్ని చెప్పు తీసుకొని గుంజుకుంటా పోతా, ఎందుకంటే అది నా బిడ్డ పుట్టినందుకు, నా పరువు తీయడానికి పుట్టింది. ఎప్పుడే చెప్పింది, ఎవరు నీ ఫ్యామిలీ కాదు, నువ్వు అందరినీ ఫ్యామిలీ అనుకొని తిరుగుతున్నావు, ఎప్పటికైనా నువ్వు ముద్ద ఉడిచిపోతావు, నీకు మేం తప్ప ఎవరు ఉండరు అని చెప్పి. ఇప్పుడు మా మమ్మీ సపోర్ట్ ఉంది నాకు. ఇప్పుడు మా మమ్మీ యూట్యూబ్ వదిలేసేయి, యూట్యూబ్ రిషానాకి ఇచ్చేసేయి, రిషానా చూసుకుంటాడు, నువ్వు వచ్చేసే ఇంటికి, నువ్వు వచ్చి ఇంట్లోనే పడి చావు, అసలు మాకేం వద్దు, నువ్వు ఇంట్లో ఉంటే రూపాయి సంపాదించిన అవసరం లేదు, రూపాయి ఇవ్వాల్సిన అవసరం. నేను మంచిగా వీడియోస్ చేసుకుంటూ నా లెక్క ఇండిపెండెంట్ గా కూడా అమ్మాయిలు ఉండాలి, నేర్చుకోవాలి నన్ను చూసి అనుకొని నేను వీడియోస్ కొడుతుంటే నన్నే గలీజ్ చేస్తారు కామెంట్లలో. ఒక్కసారి మీరైనా ఎవరైనా ఒక్కరు అబ్జర్వ్ చేయండి కామెంట్స్. ఒక అమ్మాయికి ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసా కామెంట్స్ చూస్తుంటే. సనా అబ్బాయిలతో వీడియోలు కొడతానులే వాడు అన్నందుకే అది. ఆయన నన్ను రెచ్చగొట్టి ఆఫ్ కెమెరా కూడా నేను ఎంత మంచిగా మాట్లాడినా తెలుసా. నేను కామెంట్స్ మాట్లాడు వదిన అని చెప్పి ఒక 50 members కామెంట్స్ పెడితే నాకు ఎట్లా అనిపించి ఫోన్ చేసి, అట్లా కాదు నాన్న అని కూడా మాట్లాడు, అట్లా కాదు నాన్న ఇట్లా నువ్వు వచ్చి మాట్లాడు, ఎందుకు దూరం ఉన్నట్టే. నేను రాను, నువ్వు చేయి, నువ్వు అబ్బాయితో వీడియోలు చేయి, ఏమన్నా వేసుకో, ఏ అబ్బాయినతో తిరుగు, ఏ అబ్బాయినైనా పెళ్లి చేసుకో, నాకు అవసరం లేదు, నేను వీడియోలు కొట్టుకుంటా, నేనే అమ్మాయితో తిరిగినా నువ్వు అనొద్దు అంటే ఆయన అమ్మాయిని చూసుకుండేమో, అందుకోసమే నేను రెచ్చ తెగుతుండే. నా అబ్బాయిలతో వీడియోలు కొడితే ఆయన అమ్మాయిలతో వీడియోలు స్టార్ట్ చేద్దామని చెప్పి. నాకు అట్లానే అనిపిస్తుంది. ఇట్లా ఆ స్టోరీలు, ఆ వాట్సాప్ స్టేటస్ కూడా నాకు ఒక్కదానికి అనిపించేటట్టే పెడుతుండే. అవి కూడా ఎట్లా పెడుతుండే తెలుసా? మీకు తెలుసా ఇక్కడ ఏం జరుగుతుంది? తెలియని చెయ్యండి, పెట్టొద్దు కామెంట్లు. ఫస్ట్ అన్ని వీడియోలు చూడాలి. పెట్టేటోళ్ళకి మాత్రమే అంటున్నా. కొంత 100% లో 50% పెడుతురు, 50% మంచిగానే ఇస్తున్నారు నాకు రెస్పాన్స్. ఆ 50 members కూడా ఎందుకు పెడుతురు వీడియోస్ చూడండి. నాకు ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది తెలుసా కామెంట్లు చూస్తుంటే. నాకు ఇన్స్టాలో అవే, వాట్సాప్ లో కొంతమంది అవే మెసేజ్ చేస్తారు నెంబర్ లీక్ అయిన తర్వాత, యూట్యూబ్ లో అవే ఉండా అది చేసుకున్నావు ఇది చేసుకున్నావు ఉన్న రోజులు రిషి ఫోన్ చేసి తిట్టిండు, పరువు తీసుకుంటున్నావు, నువ్వు అట్లా గలీగడం నాకు నచ్చలేదు, అది రిషి కూడా తిడుతున్నాడు దీన్ని. నువ్వు అసలు ఇండిపెండెంట్ వీడియోలు కొట్టడం రాదా నీకు, సింగిల్ వీడియోలు కొట్టావా, ఏదైతే అది దాని తర్వాత ఫస్ట్ నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్ నిల్చోలు కానీ ఏంది నీతో మాట్లాడకపోతున్నావు, మాట్లాడలేమని నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. నాటకాలు
ఆయన తిట్టిండు అన్న ఫస్ట్ టైం అట్లా నాతో మాట్లాడడం. అంటే వాడు ఏమనుకుంటున్నా వీళ్ళు కలిసి ఉన్నా దూరంగా ఉన్నా రేపు పొద్దున ఒకటే అవుతారు. కానీ ఇప్పుడు అయితే సనా ఏమైనా పబ్లిక్ ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎట్లాంటి మెసేజ్ చేయాలా చూపియాలి. కానీ సనా నువ్వేం చేస్తున్నావు, ఇంకో అబ్బాయితో వీడియోలు కొడతా అమ్మాయిలతో వీడియోలు కొడతా అని ఏం చెప్పిన తర్వాత నేను చెప్పిన నిజంగా నాకు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా రోజుకి ఒక కామెంట్ చూస్తుంటే. అసలు ఎందుకు పెట్టడం, ఎందుకు దేనికి? ఫస్ట్ అన్ని చూడండి. పోనీ ఆపేసాక వీడియో చేయక మాకు ఇష్టం లేదు అక్క నువ్వు చెయ్యడం అని చెప్పి కామెంట్ పెట్టని నేను చెయ్యను, మానేస్తా. ఇది కూడా మీ మీద వదిలేస్తా. పోనీ జాబ్ అయినా చేసుకుంటా నేను ఎక్కడికైనా వెళ్ళి. ఆ కామెంట్స్ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి నేనే చచ్చిపోతే అన్ని పోతాయి కదా, అక్కడ వాడు బాధ పోతుంది. ప్రాణం కన్నా ప్రేమించిన ఇక్కడ కామెంట్స్ బాగా పోతుంది, మా ఇంట్లో హ్యాపీగా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. మీ అమ్మ సో మేము ఇలాంటి అబ్బాయిలు ఇప్పుడే అసలు మేము నార్మల్ గా ఒక టీమ్ ని ఫామ్ చేద్దాం అనుకున్నాం. సనాకి లవర్ ని కాదు, సనాకి గర్ల్ ఫ్రెండ్ అని కాదు. అట్లయితే అమ్మాయిని కావాలన్నా అబ్బాయిని కావాలంటే అబ్బాయిని పిలిస్తే సనాకి లవర్ అయినప్పుడు, అమ్మాయిని పిలిస్తే కూడా సనాకి మరి ఏమని ఎందుకు గైస్ పెట్టేటప్పుడు చూసి, ఎందుకంటే నెగిటివ్ వస్తే ఈ పిల్ల ఒక్కదాని మీద పడదు, ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. వీళ్ళ అమ్మకి ఎంతో కొంత చదవచ్చు, వీళ్ళ అమ్మ ఆల్రెడీ జాబ్ అంటే ఒక వృత్తిలో ఉంది కాబట్టి 10 మంది అంటారు 10 మాటలు. ఏం జరుగుతుంది నీ బిడ్డ లైఫ్ ఇట్లా అయిపోతుంది ఇప్పుడు మా అమ్మ ఉంది, నేను సడన్ గా జ్వరం వచ్చిందని ప్రాంక్ చేస్తేనే ఫోన్ చేసి ఏమైంది అన్న, ఏమైంది జ్వరం వచ్చిందా రావాలా హైదరాబాద్. మా అమ్మకి బస్సు ఎక్కడని రాదు, కానీ నా కోసం హైదరాబాద్ వస్తుంటది. మరి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఆలోచించారు. 10 మందిలో తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పెట్టేటప్పుడు చూసి పెట్టండి. కామెంట్ పెట్టడం తప్పు కాదు. అట్లానే సనా ఇది కనిపించినప్పుడు దీన్ని మంచిది అంటుర్రు, ఓకే. ఆడ కనిపిస్తే ఆడు మంచిది అన్న. గోవాలు ఏం బీక్తున్నావు అన్న, మరి గోవాలు ఏం చేస్తున్నావు అన్న, మరి వదిన అక్కడ ఒక్కటి ముడ్డ గుడుస్తుందన్న, మరి అన్న ఏందన్నా అని వాడిని దెంగొచ్చు కదా, ఫోన్లు చేసి వాడికి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయొచ్చు, వాడిని అనొచ్చు కదా. మరి ఈ మొక్కదే ఎందుకు టార్గెట్? సో నిజంగా చెప్తున్నా, ఈ వీడియో అప్లోడ్ అయినాక కామెంట్ల బట్టే వీడియో కొడతారు. లేకపోతే సనా చక్కగా ఇంటికి పోయి మంచిగా తిని వండుకొని మీ అమ్మాయి చూసినట్టు ఒక 2 నెలలు రిలాక్స్ అయిపోతాం. తర్వాత నిజంగా కామెంట్లలో అందరికి పాజిటివ్ వేసిన కూడా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. కాలు మొక్కి థ్యాంక్ యూ చెప్పిన తప్పలేదు. అండ్ రిషి కూడా సనా బ్యాడ్ అయితే తీసుకోలేకపోతున్నాడు. రిషి మంచిగా చెప్తున్నాడు, నువ్వు ఏదన్నా సరే కొంచెం దూరంగా ఉండడంత మాత్రం మీరు విడిపోయారని మీరు అనుకుంటున్నారేమో. పబ్లిక్ అట్లా అనుకున్నా సరే, పబ్లిక్ అనుకున్నా సరే, నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎట్లా చూడాలి, ఎట్లా కనిపించాలా వీడియోలలో, ఎట్లా స్ట్రాంగ్ ఉండాలో మాత్రమే వేయు. అప్పుడు నీ దగ్గరికి 2 వస్తే వీడియోలలో తీసుకోగానే నువ్వే వీడియోలో నాకు అబ్బాయిలు కదా, అబ్బాయిలు ఒక్కటే తీసుకుంటారు పబ్లిక్, అమ్మాయిలు అడిగింది తీసుకోరు, అమ్మాయిలు చెడిపోతావు, నీ క్యారెక్టర్ పోతావు అని చెప్పి రిషి ఆల్రెడీ వేసుకుంటున్నాడు సనాని. అవును మన అమ్మాయిల గురించి అడిగింది కదా, మరి సనక్క అమ్మాయిల గురించి అడిగింది కామెంట్లలో. సనా ఎందుకు అప్పుడు అవుతుంది గాయస్, సనా అమ్మాయిలు కూడా అడిగింది, నాకు అమ్మాయిలు కూడా కావాలన్నది. అదెందుకు ఎవరికి కనిపించలేదు? ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు మెసేజ్ చేయండి సాయనకి ఇన్స్టాగ్రామ్ లో దిగురు అన్న ఏమైందన్నా, ఎందుకన్నా రావట్లేదు అన్న, నువ్వు ఏడున్నావు అన్న, అది ఒక్కతే అయిపోయింది వీడియోలు. సరే సనకి ఇప్పుడు వద్దనుకుంది, ఓకే అంత మంచిగానే ఉంది. వాడు వద్దంటున్నాడు కదా, మరి వాడెందుకు నాకు సనా కావాలి, సనా నాకు లేకపోతే నేను చచ్చిపోతా అని స్టేటస్ ఏం పెట్టలేదు. ఫక్ యూ ఏదో పెట్టిన ఆ పిల్ల దానికి కూడా ఎడుతుంది. నిన్నమన్నా మంచిగా కనిపించినావు, ఓకే నాకు ఏడుచుకుంటా కనిపి, అప్పుడు సనక్క ఏడ్చుకుంటే కనిపిస్తే అప్పుడు మళ్ళీ నీకు సింపతి వస్తుంది. ఏదో బిగ్ బాస్ అయిపోయింది, సనక్క ఏడితే మంచిది, సనక్క నవ్వితే మంచిది కాదు, పెద్ద బిచ్ ఏంది ఇదంతా. సో గైస్ దీని కింద కామెంట్లు ఏమొస్తాయో నెక్స్ట్ అవే వీడియోలు కొడతాం. మీరు కామెంట్లు పెట్టారు, మేము అవే వీడియోలు కొట్టకపోతే చీట్ అన్నారు. సరేనా? అంటిల్ దెన్ సైలెంట్.